आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णं कार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం సార్. సార్ శుభోదయం సార్. నమస్తే. మొట్టమొదట మనం మన ఆర్నాన్ని చదువుకుందాం. ఏ పరిచయంలో ఉన్నాం ఇవాళ? అసలు ఏం టాపిక్ చదువుకుంటున్నాం? ఆర్నాలు గుర్తుంది ఎవరికైనా? డ్రగ్స్ ప్రూవింగ్ డ్రగ్ ప్రూవింగ్ ఇన్ జూనియర్ క్లాస్ మంగళవారం. సీనియర్ క్లాసెస్ లో డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ట్రీట్మెంట్ ప్యాటర్న్, మందులు ఇవ్వడానికి ఎట్లా ఉండాలి అనేది మనం ఇందులో నేర్చుకుంటున్నాం కదా. 257 ఎఫారిజం అయిపోయిందండి. అవునండి, అవును. 157 అపార్థంలో హనుమాన్ గారు ఒక్కొక్క స్టెప్ని మనకు వార్నింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అందులో ఏం చెప్పారు అంటే ఫేవరెట్ రెమెడీస్ అని ఉండకూడదు. ఫేవరెట్ రెమెడీస్ అని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దాని మీదకే మంది వెళ్తుంది, అదే కరెక్ట్ అనిపిస్తుంది. లేదా మనకు తెలిసిన వాటి మీదనే ఆ మెటీరియల్గానే మనం పేషెంట్లో తయారు చేస్తాం. బాగుంది కదా, వచ్చుతుంటే బాగుంది కదా, అదే వాడు సపోజ్ బాగా సెన్సిటివ్ పర్సన్ అనుకో, బొత్తు బాగానే ఉందండి అంటాడు. అంటే అట్లా మనం మోల్డ్ చేసి మనం ఇస్తే మన ఫేవరెట్ రెమెడీకి మన ఫేవరెట్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఆర్నియాలో అనుకోండి, సపోజ్ కొంచెం కొంచెం తాగితే బాగుంటుంది అంటే అవునండి 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 అంటారు. సరే ఆర్టికల్లో చూసావా, ఆర్టికల్ అని ఆర్టికల్ని ఇట్లా అట్లాంటి పెట్టుకోకండి, దానివల్ల మన ప్రిస్క్రిప్షన్ కరెక్ట్గా ఉండదు అని ఇంతకుముందు అపార్థంలో 257 అపార్థంలో చెప్పినారు. దీనికి ఆపోజిట్ లో ఇవాళ అపార్థం చెప్తున్నారు, వినండి. ఎవరు కూడా కొంచెం డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. మ్యూట్ చేసుకోండి. రంగారావు ఓకే. ఓకే. The true practitioner, moreover, will not in his practice with mistrustful weakness neglect the employment of those remedies that he may now and then have employed with bad effects. Employed with the bad effects. Owing to an erroneous selection from his own fault, therefore, from his own fault. ఒక్క వర్డ్ చాలా క్లియర్గా ఇస్తారండి హనుమాన్ గారు. అక్కడ శాస్త్రం తప్పు కాదు, మన తప్పు వల్ల మనం సరిగా చదువుకోవడం వల్ల మనం ప్లాటినాలు అయ్యి మనమే క్రెడిట్ అనుకొని మనం మొత్తం తెలిసిందనుకొని మందిస్తే ఎట్లా ఉంటుంది, ఒక్కోసారి మనకి కింద వేలింగ్ అనిపి గుర్తుపెట్టుకోండి. అట్లా అటువంటి ప్రిస్క్రిప్షన్స్ మోస్ట్ డేంజరస్ ఉంది.
with his own fault or avoid them for other reasons, as that they were unhomeopathic for the case of disease before him. Unhomeopathic for the case of disease before him. ఇక్కడ ఏమైంది, దానికి కొన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొన్ని అంతకుముందు సరిగ్గా సెలెక్షన్ చేయక, సరిగ్గా సిమ్టమ్స్ సరిగ్గా తీసుకోక, సరిగ్గా పేషెంట్ని పర్సీవ్ చేయక, రకరకాల ఏదైనా కారణాలు కావచ్చు. అయితే ఇప్పుడు ఒకరేమైనాడు, అయితే చెప్తాను, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక డ్రగ్ తీసుకున్నాడు, ఆర్సిగాలం ఇచ్చాడు. ఆర్సిగాలం ఇవ్వగానే ఏమైంది, విపరీతమైన జ్వరం వచ్చి 102 ఉన్నవాడికి, వాడు సపోజ్ హైపోగాండిక్ పేషెంట్ అనుకో, 102 ఉన్నవాడికి 104కి వచ్చింది. విపరీతం టెన్షన్ పెట్టి, వీడి టెన్షన్ పెట్టి, డాక్టర్ని టెన్షన్ పెట్టి నానా హంగామా చేసినాడు. అప్పటి నుంచి ఆర్సిగాలం వేయాలంటే భయం అవుతుంది. అయితే దానివల్ల ఇంత డేంజర్ పేషెంట్కి కదా. సార్ మీరు ఏమని అనుకోండి, నేను మాతో ఆర్సిగాలం వేయనండి అంటాడు. అంటే డాక్టర్కి మ్యాసం ఉన్నట్టు, అర్థమైందా? డ్యూ టు హిస్ faulty reasoning, bad effects in previous history. అట్లా ఇవ్వడం వల్ల ఏమవుద్ది, ఎర్రోనియస్ ప్రిస్క్రిప్షన్ తప్పు వస్తుంది. అలా అని పెట్టుకోకండి అని చెప్తున్నాడు. అవాయిడ్ దెమ్ ఫర్ అదర్ రీజన్స్. ఏవో కారణాలు. సార్ అంతకుముందు నక్సంగా ఇస్తే, ఎప్పుడు ఇచ్చి నక్సంగా ఇచ్చినా నాకు వచ్చి రాలేదు సార్, నేను నక్సంగా ఏనంటే ఎట్లా కదా. నెక్స్ట్ సల్ఫర్ ఇస్తే మొత్తం కాన్స్టిట్యూషన్ మొత్తం తోడేస్తుంది సార్, మరి సల్ఫర్ ఇవ్వాలి నాకు భయం అవుతుంది, కానీ సల్ఫర్ ఇవ్వండి సార్. అండ్ దే వర్ అన్హోమియోపతిక్ ఫర్ ది కేస్ ఆఫ్ డిసీజ్ బిఫోర్ హిమ్. అప్పుడేమవుద్ది, నిజంగానే ఆర్సిగాలం అయితే మనం వేరే రెమెడీ ఇస్తాం. ఎందుకు ఆర్సిగాలం అంటే వీరికి భయం. అటువంటి ప్రిస్క్రిప్షన్ చేయకండి. అటువంటి మైండ్లో అటువంటి అభిప్రాయాలు పెట్టుకోవద్దు యాక్చువల్గా డాక్టర్. అన్ప్రిజుడైజ్డ్ అబ్జర్వర్ కదా డాక్టర్ అంటే. దెన్ హౌ యూ విల్ కీప్ ఏ ప్రిజుడైజ్ ఆర్ అన్ ఇంప్రెషన్. యూ షుడ్ బి ఇంప్రెషన్లెస్ కదా. మరి నువ్వు ఇంప్రెషన్ పెట్టుకుంటే ఎట్లా? He must bear in mind the truth that of medicinal agents, that one alone invariably deserves the performance in every case of disease, which corresponds most accurately by similarity to the totality of characteristic symptoms, and no partly prejudice should interfere with this serious choice. ఏదో నీ మైండ్ ఒక అభిప్రాయం పెట్టుకొని ఆ మంది పోద్ది ఈ మంది పోద్ది అని పెట్టుకోకూడదు. ఎదురుగా కూర్చున్నవాడు ఏ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఇస్తాడో దాన్ని బట్టి మంది ఇవ్వాలి, కానీ నీ చాయిస్ పెట్టుకోకూడదు, మధ్యలో నీవు ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్తున్నాడు హనుమాన్ గారు క్లియర్గా. ఈజ్ స్ట్రిక్ట్లీ వార్నింగ్ అస్. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్దర్. మాస్టర్ ఈకే గారు దానికి ఎట్లా వివరణ ఇచ్చారో ఒకసారి చూసుకుందాం. వినిపిస్తుంది అందరికి? ఓకే, వినపడుతున్నారు సార్. అదే విధంగా సరైన వైద్యులు కొన్ని మందుల యందు అయిష్టత ద్వేషం పెంచుకొనరాదు. కొన్ని మందు అయిష్టత, నాకు ఎందుకు అండి ప్రయోజనం అంటే అంత ఇష్టం ఉండదండి అంటారు ఓ డాక్టర్. నిజంగానే నేను చూశాను సార్. నాకు ఎప్పుడు ఇది సూర్యం ఇచ్చినా ఎందుకో నాకు సరిగా రిజల్ట్ రాలేదు సార్. సూర్యం ఏమైనా ప్రొవిన్స్ లో డిఫరెన్స్ ఉందేమో సార్ అంటాడు. అటువంటి పెట్టుకోకూడదు. అయిష్టత ద్వేషం పెంచుకొని రాదు. తాను మొదట వాడినప్పుడు తన పొరపాటు వలన దుష్పరిణామాలు పొంది ప్రమాదించిన సందర్భం ఉండవచ్చు. కొన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండొచ్చు. ఇష్టం ఉన్నట్టు ఒక శాస్త్రాన్ని బేస్ చేసుకుంటున్న ఇష్టం ఉన్నట్టు మంది ఇచ్చి కొన్ని దుష్పరిణామాలు లేకపోతే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు.
ఆ సందర్భంలో వాడిన మందులను గుర్తుపెట్టుకొని నిరాదరణ చేసి అటుపైన వాడకుండా చేయరాదు. ఆ సందర్భం గుర్తుపెట్టుకోవడము. అప్పటి నుంచి నాకు ఎంతమంది ఒకసారి ఓపియం ఇచ్చాను, అప్పటి నుంచి ఓపియం వేయాలంటే భయం అవుతుంది అంటారు డాక్టర్ కదా. అటువంటి పెట్టుకోను. పనికిరానివి ప్రమాదించున్నవి అగు మందులు ఉండవు. మందుల్లో ప్రమాదకరమైనవి డేంజర్ ఏవి ఉండవు. ఇప్పుడు ఒక పాన కానీ సుత్తె కానీ ఏమైనా డేంజర్ అండి? డేంజర్ ఏమైనా? కానీ అది ఒక స్క్రూను కానీ రిపేర్ చేయడానికి పనికి వస్తుంది కదా. కానీ ఒకసారి సరిగా వినియోగించకపోతే ప్రాణాలను కూడా తీస్తారు కదా. స్క్రూ డ్రైవర్ తీసుకొని పొడి చేయొచ్చు. స్క్రూ డ్రైవర్ సపోజ్ స్క్రూ డ్రైవర్ కరెంట్ పెట్టి ఆపరేట్ చేసినప్పుడు సరిగా స్క్రూ డ్రైవర్తో ఆపరేట్ చేయకుండా షాక్ కొట్టింది అనుకో, నేను ఎప్పటి నుంచి స్క్రూ డ్రైవర్ ముట్టుకోండి అంటే ఎలక్ట్రీషియన్ ఎట్లయితుంది కదా. ఈ స్క్రూ డ్రైవర్ మాత్రమే ముట్టుకోండి సార్, మిగతా ఏమైనా ముట్టుకుంటాను, నేను కరెంట్ ప్లేయర్ ముట్టుకుంటాను, రెంచ్ ముట్టుకుంటా, లేకపోతే ఏదైనా ముట్టుకుంటా, కానీ స్క్రూ డ్రైవర్ మాత్రమే ముట్టుకోనండి. అంతకుముందు స్క్రూ డ్రైవర్ ముట్టుకుంటేనే 2-3 సార్లు షాక్ కొట్టిందండి, ఎందుకో నాకు దానికి పడట్లేదు అంటే ఎలక్ట్రీషియన్ ఎట్లా అవుతుంది కదా. అట్లా హోమియోపతి డాక్టర్ కూడా కొన్ని రెమెడీస్ నాకు ఇష్టం లేవు, దుష్పరిణామాలు ఉన్నాయంటే ఎట్లా అవుతుంది కదా. ఆ సందర్భంలో వాడిన మందులను గుర్తుపెట్టుకొని నిరాదరణ చేసి అటుపైన వాడకుండా చేయరాదు. పనికిరాని ప్రమాదించిన మందులు ఉండవు. ప్రతి ఔషధము తన ఆరోగ్యం సిద్ధించిన చోట మిగిలిన వానికన్నా మిన్నయే. ఇది మాత్రం అక్షర సత్యం అండి, చాలా సత్యం ఇది. ప్రతి ఔషధము తన సారూప్యము సిద్ధించిన చోట మిగిలిన వానికన్నా మిన్నయే. ఇంతకుముందు కూడా పోయినసారి ఎవరు అడిగినప్పుడు సార్ మంచి మంచి యాంటీ మ్యాస్మెటిక్ రెమెడీస్ ఉన్నాయి కదా అంటే, బీరువా తెరవడానికి తాళం చెయ్యి అదే గ్రేట్, బంగారు తాళం చెయ్యి, వెండి తాళం చెయ్యి, వజ్రాలు పొదిగిన తాళం చెయ్యి తీసుకొస్తానండి అంటే కుదరదు. దాని తాళం చెయ్యి దానికి పెడితేనే ఓపెన్ అవుతుంది కదా. కాదండి ఇది వేరే తాళం చెయ్యి కానీ దీనికి వజ్రాలు ఉన్నాయండి, దీనికి తెరిస్తే ఎందుకు ఓపెన్ కాదండి అంటే ఓపెన్ కాదు కదా. ఎందుకు? ప్రతి ఔషధము తన సారూప్యం సిద్ధిన చోట మిగిలిన వాడికన్నా మిన్నయే. వాడగరండి ఆ నిమిషానికి అయితే. ఎందుకు? అది సిమిలర్ రెమెడీ. ఇప్పుడు సెలిషియా సరిపోతుందంటే నేను కాదండి, నేను సెలిషియా కన్నా ఇది తూజా చాలా 100 రెట్లు 1000 రెట్లు చాలా గొప్పదండి, నేను కోవిడ్లో చాలా మంది 100,00,000 ప్రాణాలు కాపాడండి తూజాతో, సెలిషియా కన్నా చాలా గొప్పదండి, మరి నేను తూజా హిస్టరీ కూడా పనిచేయలేదండి అంటే ఎట్లా? అలాంటి అభిప్రాయాలు పెట్టుకోకండి. చాలా చాలా క్లియర్ చెప్తున్నాయి ఇక్కడ హనుమాన్ గారు. అందుకని ఈ వర్డ్ రాసి పెట్టుకోవాలి. ప్రతి ఔషధము ఆరోగ్య సిద్ధించిన చోట మిగిలిన వాటికన్నా మిన్నయే. నీకు సిమిలర్ రెమెడీ అయితే ఇండికేట్ అయిందో అదే రెమెడీ. అంతేగాని మిగతా రెమెడీస్ ఒకటి పెద్దవి ఒకటి చిన్నవి ఒకటి పడంది ఒకటి పడలేదని పెట్టుకోకండి అని చెప్తున్నాను. ఇది ఔషధ సంచయము నడల ఎప్పుడు వైద్యుడు నీచములైన రాగద్వేషములు పెంచుకొని తన ఔషధ నిర్ణయ పద్ధతికి విఘ్నములు కలిగించుకొనరాదు. వైద్యుడు తన లోపల ఉండే రాగద్వేషాలు ఇవి ఇంప్రెషన్స్ ఎవరిలో ఉన్నాయి? డాక్టర్లో ఉన్నాయి. అందుకని చాలాసార్లు చెప్తాను నేను, డాక్టర్ షుడ్ బి అన్ప్రిజుడైజ్. అందుకని హోమియో డాక్టర్ ఖచ్చితంగా పతంజలి యోగసూత్రాలు ఈకేఆర్ చెప్పినవి వినండి. శంఖారావం మందగీత చదువుకోండి, మీ ప్రిస్క్రిప్షన్లో చాలా మార్పులు వస్తాయి. ఎందుకు? యూ విల్ బికమ్ అన్ప్రిజుడైజ్. అభిప్రాయాలు తగ్గుతాయి. ముందు డాక్టర్ లోపల మార్పు వస్తుంది, అప్పుడు పేషెంట్ లోపల మార్పు రావడం ఈజీ. నాకు ఎందుకో సార్ ప్రాక్టీస్ రావట్లేదంటే లోపల ముందు మనమైతే ప్యూర్గా ఉండాలి కదా. ఇది ఔషధ పరిచయం నెడలా ఎన్నడను వైద్యుడు నీచములైన రాగద్వేషములు పెంచుకొని తన ఔషధ నిర్ణయ పద్ధతికి విఘ్నములు కలిగించుకొనరాదు. ఓకే, క్లియర్. వివరణము: ఫాస్ఫరస్ ప్రాణంలో తీయును, దాన్ని ఎన్నడూ వాడను అని ఒక వైద్యుడు నాతో చెప్పాను. ఈకేఆర్ చెప్పినట్టు ఒక వైద్యుడు ఏం చెప్పిండు? ఫాస్ఫరస్ చాలా డేంజర్ అండి, ఫాస్ఫరస్ చాలా డీప్ యాక్టివ్ ఉంటుంది, నేను ఎప్పుడు ఫాస్ఫరస్ వాడనండి అంటే, ఫాస్ఫరస్ అవసరం ఉన్నప్పుడు ప్రాణాలను కాపాడే టైంలో ఒక ప్రాణం వెళ్ళిపోద్ది కదా.
లెగసిస్ పాము గరళము అట్టి విష విషౌషధమును నేను వాడను అని ఒకరు పలికారు. అది విషయం నుంచి తయారు చేసిందండి లెగసిస్, అందుకని నేను దాన్ని వాడనండి అని ఇంకొకరు మాట్లాడతారు కదా, అది కూడా తప్పే. ఈ ఈ రెండు విధములైన పాక్షిక పద్ధతులను వైద్యులకు రాగద్వేషములు అనదగిన సంసార బంధములు, ఇవి సంసార బంధములు గుర్తుపెట్టుకో. ఓకే, చాలా మంచి వ్యాపారం ఇది. డోంట్ బి సమ్ ఇంప్రెషన్స్ అపాన్ ఎనీ రెమెడీ, అదే ఒకటి మనకు చెప్పింది. ఓకే, నెక్స్ట్ మొన్న మంగళవారం క్లాస్లో ఎవరు చెప్పినారు డాక్టర్ గారు, సార్ మాకు హోమియోపతిలో మ్యాజమ్స్ గురించి చెప్పండి సార్ అని కొంచెం. సరే మరి మా గారు ఎందుకు అనిపించిందో మరి ఇవాళ సైకోసి గురించి చెప్పుకుందాం కొంతవరకు. ఆల్రెడీ సోరా గురించి మనం చెప్పుకున్నాం, మన క్లాసెస్లో ఉన్నాయి, అవి మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఆఫ్ మ్యాజమ్స్ అయిపోయినాయి. సోరా గురించి మేము చెప్పుకున్నాం అంతవరకు క్లాసెస్లో, రికార్డింగ్స్ కూడా హోమియో బ్రదర్లో ఉంటాయి. ఇప్పుడు దాని కంటిన్యూషన్గా సైకోసిస్ చెప్పుకుంటాం. ఓకే, నిజంగా సార్ శ్రీశైలంలో మొన్న చాలా అద్భుతంగా ఉన్నాయి క్లాసెస్, మాత్రం నాకు చాలా సంతోషం. ఈ మ్యాథమ్స్ గురించి చెప్పుకున్నాం క్లియర్, అంటే పర్లేదు ఒక రకంగా. పామిస్ట్రీ కానీ అస్ట్రాలజీ కానీ చాలా చక్కగా చెప్పారు. మిఠల్ గారు కానీ రామశాస్త్రి గారు కానీ చాలా బాగా చెప్పారు. ఓకే, కనిపిస్తుంది అందరికి? సార్ కనిపించింది సార్. కనబడుతుంది సార్. కనిపిస్తుంది. ఒక్క నిమిషం సార్. ఓకే, క్రానిక్ మ్యాజమ్స్ కనిపిస్తుంది క్లియరా? కనిపిస్తుంది సార్. కనబడుతుంది గురుగారు, కనబడుతుంది గురుగారు. క్రానిక్ మ్యాజమ్స్ లో 4 ఉంటాయి యాక్చువల్గా. సోరా, సైకోసిస్, సిఫిలిస్, ఈ 3 కూడా మనకి మాస్టర్ హెండిమ్యాన్ గారు మనకి ఇచ్చినారు. అయితే ట్యూబర్కులోసిస్ మాత్రం మా శ్రీకి గారు అబ్జర్వ్ చేసి మనకు ఇవ్వడం జరిగింది. అయితే యాక్చువల్గా ఈ మ్యాజమ్స్ గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను, వినండి. అయితే హనీమన్ గారు ఫస్ట్ నుంచి చెప్పను, సిమిలియస్ క్యూరంటర్ ద్వారా సారూప్యంగా సిమిలర్ రెమెడీ సిమ్టమ్స్ సరిపోయిన తర్వాత ఆ సిమిలర్ రెమెడీ ఇచ్చిన తర్వాత వ్యాధులు నివారణ అవుతున్నాయని గమనించినాడు. అది కొంతవరకు అయిన తర్వాత ఏమైంది, కొన్ని రోజులైంది. కొన్ని రోజుల తర్వాత కొన్నిట్లో కొంచెం తగ్గి మళ్ళీ రిటర్న్ అవుతున్నాయి. కొన్ని డిసీజ్లో ఎందుకో కంప్లీట్ తగ్గినట్టు అనిపించట్లేదు, ఎందుకంటే వాడు సఫర్ అవుతూనే ఉన్నాడు. తగ్గించింది, ఆ డిసీజ్ తగ్గుతుంది కానీ మళ్ళీ సఫర్ అవుతున్నాడు. మళ్ళీ ఏదో చిన్న పిలికలు రోగాలు అట్లా వస్తూనే ఉన్నాయి. ఎందుకు ఇలా అవుతుంది? మళ్ళీ ఆయన సైంటిఫిక్ బ్రెయిన్ పనిచేసింది. ఎందుకు ఇట్లా అవుతుంది? ఇప్పుడు సిమిలియస్ క్యూరర్ ప్రకారం కరెక్ట్ టైం ఇచ్చినప్పుడు తగ్గాలి కదా, మరి ఎందుకు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అని 12 సంవత్సరాలు మళ్ళీ తపస్సు చేసినాడు.
తపస్సు అంటే ఈకి గారు ఇచ్చిన భారతీయ బాల శిక్షలో ఉంది, చూడండి ఎవరన్నా. తపస్సు అంటే ఒక మంచి విషయం గురించి దాని గురించి ఆలోచించడం తపస్సు. ఒక మంచిగా ఎదుటివాడికి తగ్గాలని కూర్చొని మంచిగా చదివి వాడికి సరైన మందిచ్చి వానికి నివారణ నియమించడం కూడా తపస్సు. గుర్తుపెట్టుకో. అయితే హనుమాన్ గారు తపస్సు చేశారు, 12 సంవత్సరాలు తపస్సు చేసి. ఎందుకో కొన్ని సెట్ ఆఫ్ సిమ్టమ్స్ దాని బ్యాక్గ్రౌండ్ చూస్తే కొన్ని కారణాలు కనిపించాయి. మళ్ళీ ఇంకొన్ని సెట్ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకుంటే, ఎన్ని రకాలుగా సెట్ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకుంటే మళ్ళీ ఇంకొన్ని కారణాలు కనిపించినాయి. అట్లా ఆయనకు 3 గ్రూపులు కనిపించినాయి. మొత్తం డిసీజ్ అన్నిటిని వర్గీకరిస్తే, అన్ని డిసీజ్ని వర్గీకరిస్తే 3 గ్రూపులుగా కనిపించాయి. ఒక దానిలోనేమో ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్లో దాని బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కానీ లేకపోతే వాళ్ళ పూర్వ చరిత్రలో కానీ స్కిన్ డిసీజ్ని అణిచిపెట్టిన తర్వాత వచ్చినాయి అనమాట. అలాంటి వాటిలో స్కిన్ డిసీజ్ అణిచిపెట్టిన తర్వాత వచ్చినాయంటే వానికి ఆయన ఏం పేరు పెట్టినారు? సోరా అని పెట్టుకున్నారు. అయితే దాన్ని ఆయన ఏ అబ్జర్వ్ చేసి చెప్పినంటే, సోరా అనే బ్యాక్గ్రౌండ్గా ఉన్నప్పుడు చిల్లర లక్షణాలు బయటకు వచ్చేసి అవి రకరకాల ఈ లక్షణాలని చూపిస్తాయి అని ఆయన గమనించడం జరిగింది. అయిన తర్వాత ఇంకొన్ని లక్షణాలు గమనించినాడు. ఆ లక్షణాలకు బ్యాక్గ్రౌండ్ గనేరియాని అణిచిపెట్టిన తర్వాత వచ్చినాయి అంటే వాటిని సైకోసిస్ అని గమనించడం జరిగింది. సిఫిలిస్ని అణిచిపెట్టిన తర్వాత వచ్చే వాటిలో ఆ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ని సిఫిలిస్ అని నామకరణం చేయడం జరిగింది. ఇట్లా 3 గ్రూప్ ఆఫ్ మయాజమ్స్ని ఆయన కనుక్కోవడం జరిగింది. సోరా, సైకోసిస్, సిఫిలిస్. ఇది జరిగింది అనమాట. మనం సోరా గురించి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇది దాన్ని మళ్ళీ రిపీట్ చేయను. సైకోసిస్ గురించి ఇవాళ చెప్పుకుందాం. ఇదంతా కూడా మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాను. మనకి ఎందుకు ఇంపార్టెంట్ మయాజమ్స్ కూడా మీకు క్లియర్ చెప్పాను. ఎందుకు మయాజమ్స్ గురించి ఇంపార్టెంట్ అంటే, సో యువర్ రెమెడీ ఇఫ్ డస్ నాట్ కవర్ ది కాజ్ ఆఫ్ డిసీజ్ ఇట్ వాజ్ నాట్ హోమియోపతిక్ సిమిలిమం. అంటే ఏదో ఊరికి కొన్ని సూపర్ఫిషియల్ సిమ్టమ్స్, సెట్ ఆఫ్ సిమ్టమ్స్ సరిపోయినంత మాత్రాన యువర్ రెమెడీ ఈజ్ నాట్ సిమిలిమం. ఇట్ వాజ్ నాట్ హోమియోపతిక్ సిమిలిమం. Homeopathic includes not only symptom similarity but also something more. Symptom similarity కాకుండా దాని మయాజంని, దాని యొక్క లక్షణాలని కూడా కవర్ చేసేట్టుగా మన డ్రగ్ ఉన్నప్పుడు అది హోల్డ్ చేయడం బాగా చేస్తుంది. అంతేగాని నువ్వు రెమెడీని పెట్టుకొని 200, 30, 1 ml, 10 ml ఇచ్చుకుంటూ పోతే సప్రెషన్ అయిపోతుంది. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. హోమియోపతిసిటీ. The symptoms help us to show the group of remedies. Now we have to use our judgment as to which is homeopathically indicated. కొన్ని మీకు అందుకని ఎవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్ చాలా ముఖ్యమని చెప్పారండి. అది కూడా ఈ లాస్ట్లో కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. ఎందుకు ఎలాంటి పాయింట్స్ తీసుకుంటే మీకు కరెక్ట్ రెమెడీ వస్తుంది అనే పాయింట్ కూడా నేను దీంట్లో లాస్ట్లో ఉంది చెప్తాను. Symptoms help us to show the group of remedies. Now we have to use our judgment as to which is homeopathically indicated. నువ్వు కొన్ని లక్షణాలు తీసుకుంటే ఆ లక్షణాలకి దాదాపు కొన్ని మందులు వస్తాయి. 50 మందులు రావచ్చు, లేకపోతే 60 మందులు రావచ్చు, లేకపోతే 30 మందులు రావచ్చు. కొన్ని సెట్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తాయి. సెట్ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత అందులోంచి ఏది వాడి యొక్క డిస్పోజిషన్కి, వాడి మ్యాజంకి సెట్ అయిన రెమెడీయో చూసుకొని ఆ మంది ఇస్తే అప్పుడు కరెక్ట్గా పనిచేస్తుంది. ఇట్ మే బి మినరల్, ఇట్ మే బి అఫీడియా. అఫీడియా అంటే పాము విషము, తేలు విషం అందులో నుంచి ఉండొచ్చు.
లేదా ఇట్ మే బి ప్లాంట్స్ సెన్సిటివిటీ ఎక్కువ ఉండొచ్చు, అలాంటి రెమెడీ తీసుకురావచ్చు ఒకసారి. జెల్సీమియం ఆర్సిగల్లం, ఆర్జెంటన్ మెటికం, ఆర్సిగల్లం ఇవన్నీ ఓలాగా ఉంటాయి. లైకోపోడియం ఇవన్నీ ఓలాగా ఉంటాయి ఆంగ్జైటీలో. మరి ఏం అందిస్తాం? భయానికి వచ్చేవారికి ఎకోనెట్, ఓపియము, ఇది స్ట్రామోనియం ఇవన్నీ ఓలాగా ఉంటాయి. మరి ఏమంది ఇవ్వాలా? యూ హ్యావ్ టు జడ్జ్ అకార్డింగ్ టు దే నాట్ ఓన్లీ సిమ్టమ్ సిమిలారిటీ, అకార్డింగ్ టు మయాజం అండ్ డిస్పోజిషన్. మయాజం అంటే ఏందో కాదు, డిస్పోజిషన్ వాళ్ళ లోతుగా ఉండే స్వభావము, దాన్ని పట్టుకొని మందివ్వాలి. అంతేగాని ఏదో లక్షణాలు 2-3 సరిపోయండి, ఆ లక్షణాలు బట్టి మందిచ్చానండి, ఎందుకో కొంతవరకు పనిచేసిందండి, కానీ మరి ఎందుకో సడన్గా క్యాన్సర్ వచ్చిందండి. మరి రెమెడీ కరెక్ట్ అయితే క్యాన్సర్ ఎందుకు రావాలా కదా? అందుకని ప్రిస్క్రిప్షన్లో చాలా జాగ్రత్తగా ఉండండి. నీ రెమెడీ కరెక్ట్ అయినా కూడా, ఒకవేళ కరెక్ట్ అయితే ఇటువంటివి రావు. యాక్చువల్ గుర్తుపెట్టుకోండి, డీప్ పెథాలజీస్ రావద్దు. ఓవర్ది సిమ్టమ్ పాలియేషన్ ఎప్పుడు కరెక్ట్ కాదు. యువర్ రెమెడీ షుడ్. నాకు చాలా బాధ అనిపించేది స్టార్టింగ్లో ప్రాక్టీస్లో కూడా. ఎందుకోనండి, మందులు కొన్ని ఇస్తున్నాం కానీ కొంచెం తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఎన్ని నెలలను వీళ్ళు వాడాలా? వైద్యం ఎరిగినట్టు ఉండాలి కదా, ఎన్ని నెలలు ఎట్లా వాడుతూ వెళ్ళాలా అని అనిపించేది నాకు మనసులో. అయిన తర్వాత అప్పుడు నాకు మాస్టర్ గారు కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించేశారు. సిమ్లియా అండ్ సిమ్లియస్ క్యూర్ అంటే ఏంటి? ఇది కాదురా, ఇట్లా వెళ్ళాలి. అవర్ రెమెడీ షుడ్ ఇండికేట్, షుడ్ కవర్ దీస్ సిమ్టమ్స్, దెన్ యువర్ రెమెడీ. ఇప్పుడు ప్యాథాలజీని ఇగ్నోర్ చేయొద్దు, ప్యాథాలజీని అండర్స్టాండ్ చేసుకొని. ఎందుకంటే అంతకుముందు చెప్పినాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్యాథాలజీని కూడా అండర్స్టాండ్ చేసుకొని దాని ద్వారా మయాజంని, డిస్పోజిషన్ చూసుకొని దాని ద్వారా కూడా మైండ్ని గుర్తుపట్టచ్చు. అప్పుడు మీ రెమెడీ కరెక్ట్ రెమెడీ. అంతేగాని సార్ ఇచ్చాము, సిమ్టమ్స్ అన్ని సరిపోయినాయి కానీ ఎందుకో సార్ ఏం చేస్తాం పాపం అనుకో. అయిన తర్వాత మూడు కారణాలు మాత్రం నా అబ్జర్వేషన్లో, మీరు ఎంత మంచి మందిలో సెట్ చేసినా కూడా 3 కారణాలు మాత్రం దాన్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఒకటి వ్యాక్సిన్స్. నువ్వు ఎంత మంచి మంది ఇచ్చినా మళ్ళీ వ్యాక్సిన్స్ ఇస్తే మళ్ళీ డిసీజ్ ఎంట్రీ కావచ్చు. రెండోది వ్యాక్సిన్స్, అన్యూజువల్ మెంటల్ టెన్షన్స్ కూడా మళ్ళీ డిసీజ్ తీసుకోవడానికి కారణం ఉంటుంది. మూడవది వచ్చేవరకు టెంపరీ పాలియేటింగ్ ట్రీట్మెంట్, ignoring యువర్ డిసీజ్. రోగాన్ని పట్టించుకోకుండా ఏ లక్షణాలు కనిపిస్తే ఆ లక్షణాలకి పాలియేట్ చేయడం. జ్వరం వస్తే పారాసిటమాల్ వేయడం, జ్వరం వచ్చిందంటే తక్కువ ఎక్కడట్టు అన్నీ వేసేయడం కదా, లేకపోతే తలనొప్పి రాగానే పారాసిటమాల్, లేకపోతే ఏవో నైస్ టాబ్లెట్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి వెళ్తే బ్రెయిన్ వేసుకోవడం ఉంటారు కొంతమంది. సార్ మా ఇంట్లో హోమియోనే వాడతాం సార్ అంటే, ఏం వాడతాం అంటే జ్వరం వస్తే ఎకనెట్ వేస్తాం సార్, మోషన్ రాకపోతే నక్షత్రంగా ఇస్తాం సార్, తలనొప్పి వస్తే బ్రెయిన్ ఇస్తాం సార్. ఇది హోమియోపతి? విల్ యూ బిలీవ్ ఇట్? అది హోమియోపతి మీకు అనిపిస్తుందా? ఏం సార్? కాదు సార్. ఇట్ ఈస్ అలోపతి. బై ది homeopathic medicines you are prescribing, your mode of prescribing allopathy. అది కాదు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఇదన్నమాట. ది సిమ్టమ్ హెల్ప్ us now show the group of remedies. Now we have to use our judgment to which is homeopathically indicated. అట్లా చాలాసార్లు రెక్టిఫై చేసుకునే ఉన్నాయి. అట్లా homeopathy includes not only symptom similarity but also something more, that is miasm. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ మీకు చెప్పున్నాను. ఇది ఒక్కసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మియాజం షీట్ ఇది గివెన్ బై డాక్టర్ ప్రఫుల్ విజయకర్ సార్, వారి బిలోడ్ గురు. ఓకే, సరే.
ఫస్ట్ డిఫెన్స్ అంటే ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్, వాపు. ఫిజికల్ డిసీజ్, సోరా వల్ల వచ్చే డిసీజ్లు ఫిజికల్ డిసీజ్లో మాత్రం మెయిన్గా ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఓకే. ఇరిటేషన్, కొన్ని పడవు, శబ్దాలు అంటే పడవు, కొన్ని అట్లంటే పడవు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ సెన్సిటివిటీ, సెన్సిటివిటీ కూడా ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా ఫిజికల్ డిఫెన్సెస్. మెంటల్ డిఫెన్సెస్కి వచ్చేసరికి యాంగ్జైటీ, హైపర్ టెన్షన్, ఇవన్నీ కూడా సోరా కిందకి వస్తాయి. నో వెల్కమ్ ఫర్ ది సైకోసిస్. సైకోసిస్కి వచ్చేసరికి జనరల్గా మామూలుగా మనం సైకోసిస్ అంటే కొన్ని ఎదుగుదలలు అవి చదువుకుంటాం. కానీ ప్రభుల్ సార్ ఏం చేశాడు, దానికి మనకు సులభంగా అర్థం కావడానికి సైకోసిస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాన్ని 2 భాగాలుగా చేసినాడు. సైకోసిస్ ఎక్సెస్, సైకోసిస్ లెస్. అంటే హైపర్ టెన్షన్ సైకోసిస్, హైపర్ టెన్షన్ సైకోసిస్. ఎలాస్టిన్ లెస్ సైకోసిస్ అంటే ఎలాస్టిన్ లెస్ అంటే హెర్నియా ఇవన్నీ వస్తాయి. మజిల్స్లో ఎలాస్టిసిటీ తగ్గిపోతే ఏమవుతుంది, ఎలాస్టిసిటీ తగ్గిపోతే హెర్నియా లాంటివి వస్తాయి, అది కూడా సైకోసిస్. అదే కాకుండా ఎలాస్టిసిటీ పెరిగి థిక్గా ఇండ్యూరేషన్ ఉండి గట్టిగా ఉన్నాయనుకో, అవి కూడా సైకోసిస్ ఎక్సెసే. అవన్నీ కూడా సైకోసిస్ మ్యాసమ్సే. గ్రోత్ ఎక్సెస్, గ్రోత్ లెస్. ప్రొడక్షన్ ఎక్సెస్, ప్రొడక్షన్ లెస్. ప్రొడక్షన్ లెస్ అంటే హైపర్గ్లైసిమియా, షుగర్ ఉండేదానికన్నా ఎక్కువ లెవెల్ ఉన్న దాన్ని సైకోసిస్ మ్యాసం అంటారు. హైపోగ్లైసిమియా, షుగర్ డౌన్ అవుతుంది అంటే అది కూడా సైకోసిస్. అక్యుములేషన్ ఎక్సెస్, ఒంట్లో నీరు పడుతుంది అంటే అది సైకోసిసే. నీరు లేకుండా చిక్కిపోతున్నాడు అంటే అది కూడా సైకోసిస్. ఎక్కువ ప్రగల్భాలు పలుకుతున్నాడంటే అది సైకోసిసే. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, కుజించిపోయి అసలు వాటి ధైర్యం లేదు, లోపల వెళ్ళి దాక్కుంటున్నాడు, ఇంటికి వచ్చారంటే వెళ్ళి దాక్కుంటున్నాడు అంటే వాడు సైకోసిస్. ఒకడు ఎవరైనా ఫంక్షన్కి వెళ్తే షో ఆఫ్ అంటే వాడేదో నేను చూపించుకోవాలన్నట్టుగా అందరి ముందర ప్రవర్తిస్తున్నాడు అంటే అదే సైకోసిస్. అయిన తర్వాత నేను ఫంక్షన్కి వెళ్ళానంటే భయం అంటే అంటాడు ఇంకో ఆయన సైకోసిస్. వాడు సైకోసిస్ ఎక్సెస్, వీడు సైకోసిస్ లెస్. అంటే మీకు అండర్స్టాండింగ్ కోసమే ఎక్సెస్ సైకోసిస్, కానీ అంతకుమించి కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇవన్నీ కూడా సైకోసిస్ మ్యాసం అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది చెప్పినారు అంతే. నెక్స్ట్ ఇది సైకోసిస్. సిఫిలిస్కి వచ్చేసరికి డిస్ట్రక్షన్ అనే దాన్ని ఉంటుంది. ఇది అంతవరకు నేను చెప్పాను, ఇది చెప్పేసి వదిలేస్తాను. డిస్ట్రక్షన్ ఆఫ్ టిష్యూస్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఎమోషన్స్, డిస్ట్రక్షన్ ఆఫ్ ప్యాథాలజీ, ఇవన్నీ కూడా డిస్ట్రక్టివ్ ప్యాథాలజీస్, ఇవన్నీ కూడా సిఫిలిస్ మ్యాసమ్స్ కిందకి వస్తాయి. అవి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్లియర్? నేను మనం ఆల్రెడీ సోరా గురించి చెప్పుకున్నాం. సైకోసిస్ గురించి ఇప్పుడు క్లియర్గా చెప్పుకుందాం. సోరాలో అంతకుముందు ఈ పాయింట్ ఒకసారి చెప్పాను. ఈ ఇన్ఫ్లమేషన్లో వచ్చేవన్నీ కూడా సోరా కిందకి వస్తాయి. ఏది ఇన్ఫ్లమేషన్లు ఇవన్నీ కూడా సోరానే. ఇది లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాలే, అప్పుడు క్లియర్ అర్థమవుతుంది. మ్యాక్సిమమ్స్ అన్ని చెప్పిన తర్వాత ఇవి చార్ట్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సైకోసిస్. When stimulus is present, organism starts feeling insecure and sense of paleness could set. Sense of paleness could set. ఏదో స్టిమ్యులస్ వచ్చింది, ఏదో ఫారిన్ బాడీ వచ్చింది, ఎవరో ఏదో దొంగ వస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో రౌడీ వస్తున్నట్టు ఏం చేస్తాం, ఇల్లు డోర్లు మూసుకొని కదా, ఇంకా డోర్కి ముద్దలు కావాలంటే ఇంకేదైనా పెద్ద ఐరన్ది షీట్ ఐరన్ కర్టెన్ లాగా ఏమంటే పెట్టి మనలో మనం కాపాడుకుంటాం. మళ్ళీ లోపల కూడా మళ్ళీ ఇంకో పెద్ద గడ పెట్టి, మళ్ళీ లోపల కూడా ఇంకో డోర్ వేసి, మళ్ళీ ఆ డోర్కి ముందర ఏదైనా షీల్డ్ పెట్టి ఏం చేస్తున్నాం? When the stimulus is there, our pathology is constructing some pathology to protect us. అది మర్చిపోవద్దు. పాథాలజీని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. మిస్అండర్స్టాండ్ చేసుకుంటే మనకే నష్టం. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఒక డోర్ ఉంది, డోర్ ముందర ఇంకో ఐరన్ కర్టెన్ పెట్టినాడు, ఇంకో ఐరన్ డోర్ పెట్టినాడు, మళ్ళీ ఇంకో డోర్ పెట్టినాడు. అంటే హీఈస్ కన్స్ట్రక్టింగ్ సమ్
షెడ్స్. హీ వాంట్స్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది స్ట్రేంజర్. ఎవరో పరాయి వాడు ఇంటికి వస్తున్నాడు, ఎవరో దొంగ ఇంటికి వస్తున్నాడు అండి, వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి ఒక షీల్డ్ పెట్టుకుంటున్నాను. ఎందుకు? వీళ్ళ లోపల ఇన్సెక్యూరిటీ అనేది ఒకటి డెవలప్ అయింది. ఆ ఇన్సెక్యూరిటీ కోసం నేను ఒక షీల్డ్ పెట్టుకుంటున్నాడు. తప్పండి ఏమన్నదా? కాదు కదా. అట్లా మన శరీరం కూడా ఏం చేస్తుంది, కొన్ని ఇన్సెక్యూరిటీస్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ చేసుకుంటుంది. కన్స్ట్రక్షన్ చేసుకోవడే సైకోసిస్ అంటారు. అంతే అండి. ఎదుగుదలలు ఇప్పుడు ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేసుకొని వాడిని కాపాడుకుంటుంది. ఇప్పుడు మనం ట్రీట్ చేయాల్సింది ఏంటిని? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎదుగుదల వచ్చాయి ఒక మనిషి లోపల, ఇన్సెక్యూరిటీని రిమూవ్ చేయాలి సార్. ఇన్సెక్యూరిటీని రిమూవ్ చేయడానికి ప్రయత్నించాలి. మరి ఆల్రెడీ వాడు అడినైట్స్ కోసం మందు కోసం వచ్చినాడు, ముక్కులు కండలు పెరిగినాయండి, నాకు మందు ఇవ్వండి అని వచ్చినాడు. మరి అట్లా ముక్కు అసలు నిద్ర పట్టట్లేదండి అని వచ్చాడు. మరి ఎట్లా? హౌ వి హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ కేస్. మెంటల్ ప్లేన్ లోని ఇన్సెక్యూరిటీని కరెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కరెక్ట్ అవుతుంది అంటారు కదా సార్, కాన్స్టిట్యూషనల్ గా ఇచ్చినట్టు. అదే కరెక్ట్. అర్థమైందా? అవర్ ప్రిస్క్రిప్షన్ షుడ్ బి కాన్స్టిట్యూషనల్ దేర్. అది మనం మిస్ అయ్యి మనం ఏం చేస్తాం, మనం ఏదో మందు టెంపరీగా ఇచ్చేసి తగ్గట్లేదు, టీఎంబి మొదటి నుంచి పెడతాం. లేకపోతే సార్ టీఎంబి మొదటి నుంచి పెట్టడం కరెక్టా? మీరే చెప్పండి. లెమనమైనరు, శాంబకస్ ఇవి ఇచ్చేస్తాం సార్. అది కరెక్టా? మరి ఇప్పుడు కాదు సార్, కరెక్ట్ కాదు. యువర్ ఐ షుడ్ బి ఆన్ ద ఇన్సెక్యూరిటీ, నాట్ ఆన్ ది పెథాలజీ. అందుకని నేను మొదటి నుంచి ఇవ్వడం చాలా మటుకు తగ్గించా. ఏదో ఎక్సెప్షన్ కేసెస్ లో చాలా ఇబ్బంది, ముక్కు ఇబ్బందిగా ఉండి శ్వాస ఆడట్లేదండి అంటే తప్ప ఎగ్జామ్ ఫోన్ అయితే మీ క్లాస్లో కూడా ఎక్కువ మొదటి నుంచి ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేయండి నేను. ఎందుకు? అవర్ వ్యూ షుడ్ బి ఆన్ ద కాన్స్టిట్యూషన్, వేర్ కాన్స్టిట్యూషన్ డెవలప్ లైక్ దిస్. ఎందుకు అడినాట్ డెవలప్ చేసుకుంది? దెర్ ఈస్ ఇన్సెక్యూరిటీ ఇన్ ద లంగ్స్. ఇన్సెక్యూరిటీ ఇన్ ద లంగ్స్. లంగ్స్ సెన్సిటివిటీ అయినప్పుడు లంగ్స్ ని కాపాడుకోవడానికి ముక్కు ఏం చేస్తుంది, శరీరం ఏం చేస్తుందంటే ముక్కు లోపల కొన్ని అడినాయిడ్స్ డెవలప్ చేస్తుంది. అప్పుడేమవుతుంది, గాలి డైరెక్ట్గా వెళ్ళిపోదు, లంగ్స్ లోకి వెళ్ళిపోదు. వెళ్ళిపోకుండా వేడిగా బయట ఎండకు ఎందుకు వెళ్తున్నాడు అనుకో, లోపలికి వెళ్ళేవారు కొంచెం చల్లబడి లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది గాలి. చల్లగా సపోజ్ అడినాయిడ్స్ డెవలప్ అయ్యే వాళ్ళందరూ కూడా ఏ కాలంలో ఇబ్బంది పడతారు చెప్పండి? ముక్కులో కండ పెరిగింది అంటారు కదా, అలాంటి వాళ్ళు ఏ కాలంలో ఇబ్బంది పడతారు ఎక్కువ? మోస్ట్లీ 60-70% అట్లా. చలికాలం. ఎందుకు? చలికాలం, వానాకాలం సార్. ఎందుకు? తేమ గాలి వల్ల. తేమగాలి లోపలికి వెళ్ళిపోతుంది కదా. తేమగాలి చలికాలంలో ఏమవుతుంది, మామూలు కన్నా చల్లగాలి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఏమైంది, లంగ్స్ లో ఆల్రెడీ సెన్సిటివిటీ ఉంది, ఎక్కడ ఉందో తెలియదు, వాడు భయపడ్డాడు, ఎక్కడో టెన్షన్ పడ్డాడు, అప్పుడు లంగ్స్ సెన్సిటివిటీ అయినాయి. అయితే చల్లగాలి పోయి ఏమవుతుంది, లంగ్స్ డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు శరీరం యొక్క ఇన్సెక్యూరిటీని కాపాడుకోవడానికి ఏం చేస్తుంది, అడినాయిడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు చల్లగాలి మరి చల్లగా పోతుంది, కొంచెం వెచ్చగా అయిపోతుంది. ముక్కులోనే కొంచెం అబ్స్ట్రక్ట్ అయ్యి ముక్కులోంచి మెల్లగా ఆ సందుల్లోంచి కొంచెం వెచ్చగా అయ్యి లంగ్స్కి వెళ్ళే వరకు లంగ్స్ కాపాడబడతాయి. ఇప్పుడు అడినాయిడ్స్ మంచివా చెడ్డవా? మంచిగా కదా సార్, ప్రొటెక్టింగ్ మెకానిజం అది. మరి దానికి లెమనమైన్ ఇస్తుంటే ఎట్లా కదా? అంటే దాన్ని ఆపరేషన్ చేసేస్తా అంటే ఎట్లా? అలోపతి డాక్టర్కి వెళ్ళి అనుకో ఏమంటారు వాళ్ళు, సార్ మీకు ముక్కులో అడినాయిడ్ పెరిగినాయండి, దాన్ని ఆపరేషన్ తీసేస్తానని అంటాడు. ఒక్క 2 నిమిషాల ప్రాసెస్ అండి, ఒక 50,000 కట్టండి అంటాడు. మళ్ళీ వస్తాయి కదా సార్, కట్ చేసి తీసేసినాక మళ్ళీ ఒక 6 నెలల లోపల మళ్ళీ కాన్స్టిట్యూషన్ బలంగా ఉండి వాడి యొక్క కర్మ బాగుంటే మళ్ళీ వస్తాయి. వాడి కాన్స్టిట్యూషన్ మళ్ళీ బలంగా ఉండి మళ్ళీ లేదు 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 మళ్ళీ వీడు తీసేసినాడు కానీ మళ్ళీ ఇంకో షీల్డ్ పెట్టాడు,
మీరు లంగ్స్ని కాపాడాలి అని అనుకున్నాను అనుకో కాన్స్టిట్యూషన్, అప్పుడు మళ్ళీ వస్తాయి. ఆల్రెడీ 2-3 సార్లు తీసి వీక్ అయిపోయాయి అనుకో కాన్స్టిట్యూషన్, చేతులు ఎత్తేస్తుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు లంగ్స్ పేతాలి, లంగ్స్లో ఇది పెరిగిందండి, లేకపోతే లంగ్స్ డ్యామేజ్ అయినాయండి అని ఒక 5 years 10 yearsలో ఒక రిపోర్ట్ ఇస్తాడు డాక్టర్. అప్పుడు నువ్వు ప్యాథాలజిస్ట్, మేము కాదు, నువ్వు వెళ్ళి ఒక పల్మనాలజిస్ట్కి వెళ్ళండి, ఆయన మంచి మంది ఇస్తాడండి అంటాడు. ఆయన ఏం చేస్తాడు, డైలీ స్టీరాయిడ్స్ పెట్టేసి అట్లా 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 అట్లా. ఇప్పుడు ఏమైంది, హూ ఆర్ ద ఎవరు అన్యాయం చేసినట్టు, మనమే రోగి సార్, ఎవరు అన్యాయం చేసినట్టు? మనమే సార్. డాక్టర్ అన్యాయం చేసినట్టు. అర్థమైందా? అట్లా అట్లా చూసుకోవాలి. అందుకనే నేను డైరెక్ట్గా సిమ్టమ్స్కి వెళ్ళట్లేదు. ముందు సైకోసిస్ అంటే ఏంది మీకు అర్థం కావాలా. రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిసీజ్ ఇస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఇప్పుడు కొందరు ఉంటాయి, కొందరికి బాగా కష్టపడి పనిచేస్తారు, కాయలు కాస్తాయి చేతులు, అవునా లేదా? ఎందుకు? ఇట్ ఈస్ ఆల్సో మెకానిజం. వాడిని గట్టి ఆబ్జెక్ట్ పట్టుకోవడానికి అక్కడ టిష్యూ ఏం చేస్తుంది, గట్టి పడుతుంది. అది సైకోసిస్. అది చెడ్డది ఎట్లా అవుతుంది కదా? అట్లా డిసీజ్ ఈజ్ నాట్, ఇట్ ఈస్ నాట్ ఏ డేంజరస్. అర్థమైందా? ఒక భ్రమ. అది ఎక్కడ మనం క్యూర్ చేయాలి అంటే కాన్స్టిట్యూషనల్గా కరెక్ట్ మంది ఇచ్చినప్పుడు ఆ లంగ్ సెన్సిటివిటీ పోద్ది, ఆటోమేటిక్గా నో సోపన్ అవుతుంది, ఆటోమేటిక్గా నో పోద్ది, గుర్తుపెట్టుకోండి. బట్ అడ్వాన్స్ మాత్రం తగ్గడానికి కొన్ని కేసెస్లో కొంచెం స్లోగా తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇన్స్పైర్డ్ పేషెంట్ షుడ్ ఫీల్ బెటర్. ఓకే, when stimulus is present, organism starts feeling insecure and sense of failness could set. ఏదైనా స్టిమ్యులస్ వచ్చినప్పుడు ఏదో బయట నుంచి ఏదో ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారని ఏం చేస్తుంది, ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి నౌ దెర్ ఈస్ అన్ ఇంపెండింగ్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ఫినిష్డ్. అప్పుడు ఏం చేయాలి, ఏదో కన్స్ట్రక్ట్ చేసుకోవాలని శరీరం అనుకుంటుంది. Those whose genes are covered try to adopt the constructive defense. The cell would work like a deceive the invader. ఎవరైతే చుచ్చుకొని పోవడానికి వస్తున్నాడో వాడిని మోసం చేయడానికి, లేకపోతే వాడి యొక్క దృష్టిని మరల్చడానికి ఒక కన్స్ట్రక్షన్ చేస్తాడు కదా, అవే సైకోసిస్. గుర్తుపెట్టండి, ఇట్ బిల్ట్ ఏ వాల్ సో ఇట్ కెన్ హైడ్. అప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు లోపల దాక్కోవచ్చు. ఇన్వైడర్ నుంచి అంటే ఏ చొరబాటుదారు ఉన్నాడో చొరబాటుదారు నుంచి వీళ్ళు కాపాడుకోవచ్చు. క్లియర్ అయింతవరకు? అర్థం కాని వాళ్ళు ఎవరున్నారా? ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా చాలా ముఖ్యం అండి. మనకు రైట్ డైమెన్షన్లో రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిసీజ్ చాలా చాలా ముఖ్యం. వేర్ వీ హ్యావ్ టు ట్రీట్ వీ షుడ్ నో. అక్కడే మనం ఫెయిల్ అవుతాం. ఇది అర్థం కాని వాళ్ళు ఎవరున్నారా ఇంకా? బాగా అర్థమైంది సార్. ఇంకా అర్థం కాని వాళ్ళు ఇంకా? అందుకని వాట్స్ తీసేయడం చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. వాట్స్ తీసేయడం కానీ లేకపోతే ఈ తూజ వేగంగానే వెంటనే వాట్స్ వెళ్ళిపోతాయండి. లేకపోతే ఆస్మా ఉందంటే మెడోర్నం బ్రహ్మౌషధం అండి అంటారు. అట్లా ఎట్లా? వాటి సెన్సిటివిటీ ఏందో కనుక్కొని దాన్ని తీసేయాలి కదా. అది తెలియకుండా నువ్వు బంగారు తాళం చేయి వాడతా అంటే ఎట్లా? అంటే ఫేవరెట్ రెమెడీస్ నా ఉద్దేశం కదా, అవునా లేదా? అట్లా ఫస్ట్ యూ అండర్స్టాండ్ ది ఇన్సెక్యూరిటీ ఆర్ వాట్ ఈస్ దేర్. అది అర్థం చేసుకొని దానికి కరెక్ట్ మందిస్తే అప్పుడు క్లియర్ అవుతుంది. అంతేగాని కొన్ని లెక్కలు ఉన్నాయి. ఇది గోరు లోపలికి వెళ్తుందంటే ఏమన్నారు అప్పుడు, మ్యాప్రోలిస్ ఆస్ట్రేలియస్ రెమెడీ చెప్పారు కదా అప్పుడు. గోరు లోపలికి వెళ్తుందంటే ఏదో రెమెడీ చెప్పారు మీరు.
సార్ ఆర్ఎంఎట్ సార్. కాదు గోరు లోపలికి గుచ్చుకుంటుందంటే ఇంకొక కొత్త రెమెడీ చెప్పారు సార్. కొత్త రెమెడీ ఆస్ట్రేలియాస్ మ్యాప్రోపోలియస్ చెప్పారు, మ్యాక్రోపోలస్. అటువంటి అంటే నిజంగా అది కాన్స్టిట్యూషన్ సెట్ అయ్యి కరెక్ట్ ఇస్తే ఓకే, కరెక్టే. ఎందుకంటే అటువంటి ప్యాథాలజీని ఏర్పరుస్తుంది అంటే లోపల వాడి యొక్క మైండ్ని అర్థం చేసుకోండి, వీడి యొక్క మైండ్ని డ్రమ్డీ యొక్క మైండ్ని అర్థం చేసుకోండి. రెండు ప్యాథాలజీ సేమ్ అయితే ఓకే, ఇట్ ఈస్ రైట్ రెమెడీ. కానీ దీనికి ఈ మందు మాత్రం మైండ్లో పెట్టుకోకండి, అది నా ఉద్దేశం. ఈ ప్యాథాలజీకి ఈ మందు, ఈ ప్యాథాలజీకి ఈ మందు, అటువంటివి వద్దు. క్లియర్. నెక్స్ట్ సార్ మనసును పట్టుకోవడానికి అంటే ఆ రిఫ్లెక్షన్ పట్టుకోవడానికి పెథాలజీ పనికిరాదంటారా? పెథాలజీ చాలా మనకు వస్తుంది, కానీ పెథాలజీ అండర్స్టాండింగ్ చేసుకునే విధానం ముఖ్యం. ఇప్పుడు గణేష్ విగ్రహాన్ని తయారు చేసామనుకో, గణేష్ విగ్రహాన్ని బట్టి మూస ఎట్లా ఉంటుంది గమనించవచ్చా లేదా? అవునా లేదా? మూసని బట్టి అనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ అనకార్డియం ఉన్నాడు, వాడు బ్లేడ్ తో అలా కోసుకోవడము అలాంటివి ఉంటాయి కదా జనరల్ గా. అంటే వీటిని చూసి మనం అనలైజ్ చేసుకోవడానికి లేదా? దాన్ని బట్టి వాడి ప్యాథాలజీస్ వస్తాయి. అదే సార్, అనకార్డియం ప్యాథాలజీస్ ని బట్టి అనకార్డియం యొక్క మెంటాలిటీని కూడా అర్థం చేసుకోవచ్చు. వాడికి ఎక్కువ డిస్ట్రక్టివ్ ప్యాథాలజీస్ వస్తాయి. అర్థంగా? ఇప్పుడు అదే తూజ అనుకో, తూజ వాడికి కొంతసేపు కన్స్ట్రక్షనే ఉంటది కానీ డిస్ట్రక్షన్ ఎక్కువ ఉండదు వాడి మైండ్ లో, కానీ బయట ప్యాథాలజీ కూడా ఎక్కువ మనకు సిఫిలిటిక్ డిస్ట్రక్టివ్ ప్యాథాలజీ ఎక్కువ ఉండవు. అదే అనకార్డియం వచ్చేవారికి వాడు మొన్నటిదాకా బాగున్నా టక్కున ఎందుకోండి అదే డిసీజ్ వచ్చేసి టక్కున ఒక వారం రోజులు చనిపోయాడు అంటారు. ఎందుకు? ఇది డిస్ట్రక్టివ్ మ్యాథమ్ ఇస్ దేర్ ఇన్ మైండ్. సో ప్యాథాలజీ కూడా అట్లాగే ఉంటుంది అనమాట. సో మనం ఆ విధంగా రెండు కోరిలేట్ చేసుకోగలిగితే యువర్ రెమెడీ ఇస్ రైట్. ఓకేనా సార్? హేమంత్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అట్లా రెండు కోరిలేటెడ్ ఉంటే చాలు సార్. అవును సార్, ప్యాథాలజీని కోరిలేట్ చేసుకోవాలి, అంతేగాని ప్యాథాలజీ ఇగ్నోర్ చేయడం కాకుండా ప్యాథాలజీ దీన్ని బట్టి మ్యాథమ్ని అండర్స్టాండ్ చేసుకోవడం, ప్యాథాలజీని బట్టి అప్పుడున్న దాన్ని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమే. అట్లా క్లియర్. నెక్స్ట్ చాలా తగ్గిపోతుంది సార్ మెడిసిన్. ఇప్పుడు సింగిల్ డోస్ అంతే సార్ మీరు చెప్పిన తర్వాత. నెక్స్ట్ పోవట్లేదు. ప్రాక్టీస్ ఈజీ. పేషెంట్స్ కూడా సార్, ఇంకోటి సార్, పేషెంట్స్ ఏం చెప్తారంటే మెయిన్ డోస్ పడిన తర్వాత ఈ సప్లిమెంటరీ వాడాల్సిన అవసరం రావట్లేదు సార్ అంటున్నారు. అది గొప్ప విషయం. థ్యాంక్స్ చెప్పారు సార్. నెక్స్ట్ మెంటల్స్. విల్ గో ఫర్ ది మెంటల్స్ ఆఫ్ సైకోసిస్. ఫస్ట్ we understood the what is psychosis. Further we go for the mentals. మెంటల్స్ లో ఏముంటాయి? మిస్చీవియస్, ఈవిల్ నేచర్డ్. మిస్చీవియస్ అంటే అర్థం ఏంటి? మిస్చీవియస్ మోసం చేయడం, మోసకారి కదా, మోసం చేసే బుద్ధి ఉంటుంది సైకోసిస్ వాడి. ఈవిల్ నేచర్డ్, ఈవిల్ అంటే హాని చేసే బుద్ధి, హాని చేసే స్వభావం ఉంటుంది. ఓకే. మిస్చీవియస్ అంటే మోసకారి, మోసం చేసే బుద్ధి. సస్పీషియస్ అండ్ జెలసీ, అనుమానం, అసూయ. చాలా అనుమానం ఉంటుందండి. అనుమానం ఎట్లా ఉంటుంది? ఒక నిమిషం. ఫస్ట్ మిస్చీవియస్ అండ్ ఈవిల్ నేచర్. ఈవిల్ నేచర్ అంటే హాని చేసే బుద్ధి. హాని చేసే బుద్ధి సైకోసిస్ ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వస్తాం అంటే వాళ్ళకి ఒక రకమైన భయం ఉంటుంది. ఎదుటివాడు నన్ను చంపుతాడేమని భయంతో ఎందుకైనా సరే నన్ను నేను కాపాడుకోవాలి కదా అని వాడు టక్కాని ఇంకోటి చంపేస్తాడు. అంటే వాడు చేసేది అది కదా. ఆ లాజిక్ వాడికి తెలియదు, ఆ లాజిక్ వాడికి అర్థం కాదు. అది చిన్న విషయం ఎందుకు అర్థం కాదు అంటే వాడు మ్యాక్సిమం వాడి యొక్క థింకింగ్ ప్యాటర్న్ని అర్థం అది ఇస్తుంది అనమాట. అందుకని వాళ్ళ చిన్న లాజిక్ వాడికి అర్థం కాదు. అట్లా అనమాట. ఈవిల్ నేచర్, హాని చేసే స్వభావం, అది సైకోసిస్. ఎదుటివాడికి ఇచ్చితే వాడు ఏడుస్తాడు, లేకపోతే ఎదుటివాడిని కోస్తే, లేకపోతే ఎదుటివాడికి కత్తితో ఇబ్బంది పెడితే వాళ్ళు బాధపడతారని ఉండదే వీడికి కదా. అటువంటి ఈవిల్ నేచర్ ఉంటుంది. ఇప్పుడు నేను గిచ్చుకుంటే నాకు నొప్పి లేస్తుంది కదా, ఎదుటివాడికి ఇచ్చితే నాకు నొప్పి లేస్తుంది కదా, మళ్ళీ ఎదుటివాడికి ఎందుకు ఇచ్చారనే కామన్ సెన్స్ ఉండదు వాడికి, సైకోసిస్ వాడికి. వాడు ನನಗೆ ఇచ్చాడు, నేను వాడికి ఇచ్చా. దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ ఇన్ సైకోసిస్.
వాట్ ఐఎమ్ కంపేరింగ్ విత్ ద అదర్ పర్సన్. హెల్తీ పర్సన్. హెల్తీ పర్సన్కి ఎట్లా ఉంటుంది, అయ్యో వాడు నాకు ఇచ్చాడంటే సరే వాడికి మళ్ళీ ఇంక ఇస్తే వాడికి ఎంతో నొప్పి లేస్తుందో, నాకైతే నొప్పి లేసింది కదా, అందుకని అయ్యా గిచ్చగానే అయ్యా నాకు నొప్పి లేసిందని చెప్తాడు హెల్తీ పర్సన్ అయితే. అదే అన్హెల్తీ పర్సన్, సైకోజ్ పర్సన్ అనుకోండి, నేను ఇచ్చాడు కదా నేను ఇంకా ఎక్కువ గిచ్చుతాను అంటాడు. దట్ ఈస్ ద ఈవిల్ నేచర్ ఆఫ్ సైకోసిస్. నెక్స్ట్ సస్పీషియస్ అండ్ జెలసీ. అనుమానం, అసూయ. అనుమానం ఎట్లా, వాళ్ళ భార్య మంచి చీర వేసుకుందాం, ఏమే ఎందుకు ఫంక్షన్కి వెళ్తే మంచి చీర వేసుకోవాలా, మగాళ్ళందరూ నిన్ను చూడాలా, ఇట్లా మాట్లాడతారు. ఎందుకు వాడికి ఆ థాట్ వస్తుంది చెప్పండి? అనుమానం ఎందుకు అట్లా వస్తుంది? వాడు ఆ పని చేస్తుంటాడు కనుక. అది వాడు ఆ పని చేస్తుంటాడు. వాడి దృష్టి అట్లా ఉంటది కనుక ఎదుటి వాళ్ళని కూడా ఆ దృష్టిలోనే చూస్తాడు. దట్ ఈస్ ద స్మాల్ లాజిక్. వాడు ఆ పని చేస్తుంటాడు కనుక ఎదుటి వాళ్ళు కూడా అదే చేస్తున్నారని అనిపిస్తుంది, అందుకని వాడికి అనుమానం. అందుకని వారి మీద అనుమానం. వాడు అటువంటి అనుమాన పడే పనులు చేస్తుంటాడు. వాడు కొన్ని అవుట్ సైడ్ కాంటాక్ట్స్ పెట్టుకొని భార్యని నీకు అనుమానం, నిన్ను ఎవరో చూస్తున్నారని అనుమానం పెట్టుకుంటాడు. చూశాను ఇలాంటి కేసెస్ చూశాను. వాడు మా ఆయన బాగా నన్ను అనుమానిస్తాడండి అంటాడు. మరి ఆయన మాత్రం బయట తిరుగుతానండి, చాలా మందితో ఆయన రిలేషన్స్ ఉన్నాయండి అని చెప్తుంది వాళ్ళ భార్య. వాటి రిలేషన్స్ ఉన్నాయి కనుక ఈమె కూడా అటువంటి రిలేషన్స్ ఉన్నాయేమో అని వాడి భయం, అందుకని అనుమానం. నెక్స్ట్ జలసీ, అసూయ. చాలా అసూయ కూడా చాలా 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 పనులు చేస్తుంది. అసూయ వల్ల ఎదుటివాడికి హాని చేద్దాం అనిపిస్తుంది. ఎదుటివాడు మంచి పని తెచ్చుకున్నాడంటే వీనికి ఒక రకమైన బాధ. ఎదుటివాడు మంచి డ్రెస్ తెచ్చుకున్నాడంటే వీడికి బాధ. అందుకని పుష్ప విలాపంలో కానీ ఎవరు కవి విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఏం చెప్తారు తెలుసా? పువ్వును తెంపరాదు, పువ్వును చెట్టు మీద ఉన్నప్పుడు చూసి ఆనందించండి అని చెప్తాడు. ఎందుకు? జలసి లేకపోతే అట్లా ఉంటుంది, మ్యాజం లేకపోతే, సైకోస్ లేకపోతే అట్లా ఉంటుంది. ఎదుటివాడు మంచి షర్ట్ వేసుకొని మంచి పువ్వు పెట్టుకొని మంచిగా ఉంటే మనం సంతోషపడతాం. ఎంత బాగా రెడీ అయ్యండి, ఎంత బాగున్నాడండి అయినా, ఎంత బాగా చక్కగా ఉన్నాడండి అనుకుంటారు మ్యాజం లేనివాడు. అదే సైకోస్ మ్యాజం లేని సైకోస్ మ్యాజం ఉన్నవాడు అనుకోండి, వాడు ఎట్లా ఆలోచిస్తాడు, ఓ పెద్ద బడాయిలే, పెద్ద కారు తెచ్చుకుంటే పెద్ద గొప్పనా, వాళ్ళకి మస్తుంది, ఇంకా వాడికి ఉన్నదానికి అవి తెచ్చుకోవడం చాలా తక్కువ అంటాడు వాడు. అర్థమైందా? అట్లా వాడు భరించలేడు. ఎదుటివాడు మంచి షర్ట్ వేసుకొని మంచి కారు తెచ్చుకుంటే వీడు భరించలేడు, చూసి భరించలేడు. వీడికి జలసీ అనమాట. అట్లా అక్కడొచ్చి తర్వాత ఏం చేయాలని తర్వాత అట్లా దట్ ఈస్ ద సైకోసిస్. నెక్స్ట్ సీక్రసీ, వాంట్స్ టు స్పీక్ అసైడ్ సో ది మ్యాటర్ ఈజ్ నాట్ ఏ సీక్రెట్, కీప్స్ ఎవ్రీథింగ్ ఇన్ సీక్రెట్. అసలు అది సీక్రెట్ విషయం కాకపోయినా కూడా వాడు సీక్రెట్గా అక్కడ ఉంచుతాడు, దాన్ని సీక్రెట్ అనుకుంటాడు, దాన్ని సీక్రెట్ చేస్తాడు వాడు. అంటే ఎగ్జాంపుల్ ఈకేఆర్ చెప్పిన ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్పుకుందాం. ఫస్ట్ వాడి బుక్ మీద వాడి పేరు రాయడు. ఎందుకు? ఎదుటివాడికి ఆ బుక్ తెరిచి చూసిన వాడికి నా పేరు ఎందుకు తెలవాలా, తెలుస్తేమవుద్ది అని. మ్యాథ్సం లేని వాడు ఒక క్వశ్చన్ వేసాడు అనుకో, తెలుస్తేమవుద్ది అని అనుకో, వీడి ఆన్సర్ ఉండదు. ఎందుకో? వీడికి ఎందుకు అనే ఆన్సర్ ఉండదు. ఎందుకు తెలియాలి అంటాడు వీడు మనసులో. అంటే దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ బిట్వీన్ ది హెల్తీ పర్సన్ అండ్ సైకోసిస్ పర్సన్. ఏం తెలుస్తేమవుద్ది, నీ పేరు తెలుస్తేమవుద్ది? ప్రపంచంలో లక్షల కోట్ల మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు తెలిస్తే ఏం చేసుకుంటావు కదా, అవునా లేదా? కనుక వాడికి ఆ లాజిక్ అనిపించదు. నా పేరుని తెలియాలని వాడి పేరు రాసుకో. దట్ ఈస్ ద సీక్రెసీ. అయిన తర్వాత వాడు ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తాడు అంటే వాడు చేసే పని ఏది కూడా చెప్పడు. వాడు ఎందుకు చెప్పాలి అంటాడు. వాడు లాజిక్ ఏంటి, ఎందుకు చెప్పాలి? దట్ ఈస్ ద సైకోసిస్ బిహైండ్ ఇట్. వాడు ఎందుకు చెప్పాలనే సైకోసిస్ అనేది వాడి నరాల్లో ఉంటుంది. సీక్రసీ. అసలు వాడు ఎందుకు సీక్రసీ మెయింటైన్ చేస్తున్నాడు అర్థం కాదు. ఎగ్జాంపుల్, ఒక ఆయన ఉన్నాడు, ఒక గ్రూప్ లీడర్ ఉన్నాడు.
ఒక టూర్ వెళ్ళినాడు అనుకో, ఇవాళ ఇవాళ ఎక్కడికి వెళ్తాం, రేపు ఎక్కడికి వెళ్తాం, ఎల్లుండికి ఎక్కడికి వెళ్తాం, ఎక్కడ భోజనం చేస్తాం, ఇవన్నీ కూడా చెప్పాలి కదా. గ్రూప్లో అందరికి కూడా చెప్పడం. వాళ్ళకి ఎందుకు చెప్పాలా? మళ్ళీ రోజు ఎట్లా వెళ్తాం కదా అంటాడు. దట్ ఈస్ ద లాజిక్, సింపుల్ లాజిక్. రేపు ఎట్లా వెళ్తాం కదా ఎందుకు చెప్పాలి? దట్ ఈస్ ద సైకోసిస్. దేర్ ఇట్ సెల్ఫ్ దెర్ ఈస్ సీక్రెసీ. వాడి లోపల మనసులో రామ రామ కొట్టినా కూడా చెప్పడం, కొట్టుకున్నా చెప్పడం. ఎందుకు చెప్పాలి అని లాజిక్ ఉంటుంది వాళ్ళ లోపల. సేపటికి ఎందుకు చెప్పాలి అనే లాజిక్ వాళ్ళ లోపల మెయింటైన్ అవుతా ఉంటుంది. దట్ ఈస్ ద సీక్రెసీ. నెక్స్ట్, హైడింగ్ ఇన్స్టింక్ట్ రిజల్టింగ్ ఇన్ బ్లఫింగ్. హైడింగ్ ఇన్స్టింక్ట్, హైడింగ్. ఇంటికి ఎవరు వచ్చారనుకో, చుట్టాలు, టక్క టక్క టక్కకి వెళ్ళి వంటిల్లు దాక్కుంటాడు. ఎవరు? ఏ డ్రగ్ వాళ్ళు. హైడింగ్. ఇంకా కాల్కేరే గారు కొంచెం యాంటీమోనియం క్రూడంలో హైడింగ్ ఉండదు. అంటే హైడింగ్ అంటే కరెక్టే మీరు. యాంటీమోనియం క్రూడ్ లో హైడింగ్ అంటే వాడు నన్ను ఎందుకు చూస్తున్నావు అని దాచుకుంటాడు. కరెక్ట్. నెక్స్ట్, ఇంకా లైకోలో ఎవరైనా వస్తుందా అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సార్ వేరే రూమ్ లోకి. లైకోలో కూడా అది ఉంటది, హైడింగ్ ఉంటది. నెక్స్ట్, ఇంకా ఇంకేనా? ఒక నిమిషం. సార్, హైడింగ్ హిమ్సెల్ఫ్ లో స్ట్రామోనియం కూడా ఉందంట. అసలు మనం ఆలోచించే కదా. స్ట్రామోనియం 2 మార్క్స్ లో ఉంది, స్ట్రామోనియం. నెక్స్ట్, అంటే ఏదైతే మనకు తెలియను నేర్చుకుందాం క్లాస్లో. నెక్స్ట్, బెర్ర గారు ఆల్రెడీ చెప్పుకున్నాం. హెల్లిబోరస్ in syphilitic miasm only we will study in Kenti material medica. In psychosis miasm there is much material medica in the Helliborus. గుర్తుపెట్టుకోండి. హెల్లిబోరస్ లో మనకి ఎంతో ఎక్కువ చదువుకునేది సిఫిలిటిక్ మ్యాజమ్ లో హెల్లిబోరస్ మాత్రమే. సైకోసిస్ హెల్లిబోరస్కి వచ్చే వరకు చాలా వేర్లుగా ఉంటుంది. అందులో సీక్రెసివ్ కూడా ఇందులో ఒక భాగమే. హైడింగ్ హెల్లిబోరస్ లో ఉంటుంది. నెక్స్ట్, డిజైర్ టు హైడ్ ఫుడ్ కూడా ఉంది. డిజైర్ టు హైడ్ ఫుడ్, ఆసిగల్వం, కాల్కేరియా, చాక్లెట్స్, సెపియా అండ్ సల్ఫర్. వాడు భోజనం దాచుకుంటాడండి. ఏది మంచిగా కొంచెం కనిపించింది అనుకో, అది దాచుకొని వరకు వాడు ఇంట్లో. ఆసిగల్వం, చాక్లెట్. మళ్ళీ చాక్లెట్ వాడు ఏం చేస్తాడు? తీయ మాట్లాడతాడు. చూసావా, అందరి కోసం నేను దాచిపెడుతున్నానని చెప్తాడు. అందరికి తీయగా మాట్లాడతాడు చాక్లెట్ మాట. వాడు చేసే పని అదైనా కూడా వాడు తింటా మాట్లాడి పక్కన లోపల తినేస్తున్నాడు. అట్లా ఉంటాడు చాక్లెట్ వాడు. ఎప్పుడు కూడా గొడవ పడడు వాడు. లోపల విషయం ఉన్నా కూడా బయటికి మాత్రం చాక్లెట్ తింటే ఎట్లుంటుంది? తీయగా ఉంటుంది. కానీ అది తింటే పళ్ళు పుచ్చిపోయి రోగాలు వస్తాయి. అట్లా ఉంటుంది వాడి నేచర్ కూడా అట్లా ఉంటుంది చాక్లెట్ వాడిది. చాక్లెట్ వాడు బయటికి మాత్రం తీయగా మాట్లాడతాడు, లోపల మాత్రం వాడు మొత్తం కూడా కుళ్ళే. ఒక ఆయనకి ఇది ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్. విపరీతమైన ఇది అలర్జీ, అర్టికేరియా వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అలోపతిలో. ఆయన ఒక ఏజెంట్ అనమాట. ఆయనకి చూసి చాక్లెట్ 201 ఇస్తే కంప్లీట్ అక్కడ మెరకల్గా తగ్గిందండి. ఎపిస్ ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. వేర్ యూ హ్యావ్ టు ట్రీట్, నాట్ టు ప్యాథాలజీ అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అయ్యో బెందులు వచ్చాయి కదండి, ఎపిస్ ఇవ్వద్దు. అది ఒక ఫస్ట్ స్టేజ్లో ఒకవేళ మీరు కావాలంటే ప్రైమరీగా నేర్చుకోండి అంతే. నేను నా వద్దనను. కానీ ఆ స్టెప్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూసుకోవాలి. అయిన తర్వాత చూసి డైరెక్ట్గా చాక్లెట్ ఇచ్చా 201. మళ్ళీ ఇంతవరకు అట్టికేరియలేదు,
కంప్లీట్ తగ్గిపోయింది. ఐ ట్రీటెడ్ కాన్స్టిట్యూషనల్లీ బట్ ప్యాథాలజీ వాజ్ రిమూవ్డ్ ఇన్స్టాంట్లీ. గంట సేపటి తగ్గిపోయిందండి అటికేరియా మొత్తం కూడా, చాక్లెట్ నడవనిస్తే. అదే అనమాట. అట్లా దే కీప్ ఎవ్రీథింగ్ ఇన్ సీక్రెట్. Secrecy also very important symptom of psychosis. Okay, hiding instinct resulting in bluffing. Hiding, దాచుకుంటాడు, వాంతో వెళ్ళి దాచుకుంటాడు. Next, makes mistakes in writing and speaking, has to exert to form a sentence. Makes mistakes in writing and speaking. వాడు రాస్తుంటే తప్పులు దొరుకుతాయి, తప్పులు రాస్తాడు, తప్పులు తడగా రాస్తాడు. మాట్లాడినా ఒక వర్డ్ బదులు ఇంకో వర్డ్ అంటాడు. ఎందుకు అట్లా వస్తాయి చెప్పండి? రైటింగ్లో కానీ స్పీకింగ్ మాట్లాడుతుంటే కానీ రాయడంలో కానీ తప్పులు ఎందుకు వస్తాయి? వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫార్మేషన్? కోఆర్డినేషన్ సరిగా, ఐకి మైండ్ కి కోఆర్డినేషన్ సరిగా లేదు చేతికి. ఓకే, ఐకి మైండ్ కి కోఆర్డినేషన్ లేదు ఒకటి. నెక్స్ట్ ఇంకా మర్చిపోతుంటాడు సార్, కొన్నిసార్లు లోపల మర్చిపోతాడు. there is miasm is there, psychosis miasm is there, so that there is defective in formation of sentence. దాన్ని miasm వల్ల వాడు ఏది చెప్పాలో అది చెప్పలేడు, ఏది రాయాలనో అది రాయలేడు, అక్కడ గ్యాప్ వస్తుంది. అందుకని makes mistakes in writing and speaking. అది దానివల్ల మిస్టేక్స్ వస్తాయి, రైటింగ్లో కానీ మాటల్లో కానీ తప్పులు వస్తాయి. హ్యాస్ టు ఎగ్జర్ట్ టు ఫార్మ్ ఏ సెంటెన్స్, దానివల్ల ఒక సెంటెన్స్ని ఫామ్ చేయలేడు. ఓకే, సోరాలో చాలా హేస్ట్గా హడావిడిగా ఫాస్ట్గా మాట్లాడతాడు. సైకోసిస్కి వచ్చేవరకు మేక్స్ మిస్టేక్స్ ఇన్ రైటింగ్ అండ్ స్పీకింగ్. సైకోసిస్ పూర్ ఇన్ లాంగ్వేజ్ అండ్ థాట్. కొంత సైకోసిస్లో ఎక్సెస్ సైకోసిస్ కాకుండా సైకోసిస్ లెస్ వాళ్ళు ఎలా ఉంటారు? డల్గా ఉండి ఇడియోటిక్గా ఉంటారు, ఏది తెలియనట్టు అమాయకులుగా ఉంటారు, మాటలు కూడా సరిగ్గా రావు, వాళ్ళకి భాష కూడా సరిగ్గా రాదు, ఆలోచన కూడా ఏవి రావు. అలాంటి సైకోసిస్ కూడా ఉంటారు. సైకోసిస్ ఎక్సెస్ ఉంటారు, సైకోసిస్ లెస్ ఉంటారు. ఇది ఇంతవరకు ఆపుతాను. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. మొన్న మ్యాజమ్స్ గురించి చెప్పండి అడిగిన వాళ్ళు ఎవరండి? ఎవరు ఉన్నారు? మేడం సార్ ఒక చిన్న సార్, అప్పు చేయడము ఇలాంటివి కూడా మ్యాజమ్స్ అది సార్. అంటే వాడికి వచ్చిన సంపాదనని ఎక్కువ జల్సా చేసేసి ఎప్పుడు ల్యాక్లోనే పెట్టుకుంటుంటాడు జనరల్ గా. సార్ ఒక నిమిషం చెప్పండి. ఇది అప్పు చేయడము ఉంటుంది కదా సార్? అప్పు చేయడం ఉంటుంది. అది కూడా మ్యాజం కింద, ఇది సైకోటిక్ కింద వస్తుంది. అప్పు ఎందుకు చేస్తున్నా అనే పాయింట్ ముఖ్యం. అక్కడ హెల్తీ వాడు కూడా ఏదైనా ఇంట్లో పెద్దగా ఇష్యూ వచ్చింది, వాడికి డబ్బులు లేవు, అప్పు చేసి వాడికి ఎప్పుడు తిరవాలనంటే ఉంటుంది వాడికి. అది హెల్తీ పర్సన్ కూడా చేస్తాడు, అప్పు చేస్తాడు. అదే సోరికి వాడు అప్పు చేశాడనుకో, వాడికి నిద్ర పట్టదు, వాడికి ఎప్పుడు తీర్చాలని టెన్షన్ పడుతుంటాడు సోరావాడు. అదే సైకోసిస్ వాడు అనుకో, అప్పు తెచ్చి ఎప్పుడు వాడిని మోసం చేయాలన్నా, ఎప్పుడు తీర్చకుండా ఉండాలన్నా అన్నట్టుగా సైకోసిస్ వాడు అనుకుంటాడు. అయిన తర్వాత ఇంకా సైకోసిస్ వాడికి ఎట్లా ఉంటుంది? అప్పు నేను తెచ్చినట్టు వాడు అందరికి ఎందుకు తెలియాలి అనుకుంటాడు. సీక్రెసీ డామినెంట్గా ఉండే సైకోసిస్ వాడు. అదే సిబిలిటిక్ మ్యాజం వాడు అప్పు చేస్తే ఏం చేస్తాడు? వీలుంటే ఎందుకు తీర్చాలి అప్పు నేను? ఎప్పుడైతే అప్పు ఎవరైతే వాడు 2-3 సార్లు అడిగాడు అనుకో, సార్ నాకు ఇవ్వండి సార్ నా డబ్బులు అన్నా అనుకో, వాడిని ఎప్పుడు చూసి చంపుదామా అన్నట్టు డిస్ట్రక్షన్ వాడిని చంపేస్తాడు సిబిలిస్ వాడు. అట్లా దర్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈ సిచ్యుయేషన్. ట్యూబర్క్లోజ్ వాడు కూడా ఇంటెన్షనల్ గానే కొడతాడు సార్ తీసుకొని. ట్యూబర్క్లోజ్ వాడు కూడా జల్సాలు చేసుకుని ఇంటెన్షనల్ గా కొడతాడు కదా అప్పు. కరెక్ట్. ట్యూబర్క్లోజ్ వాడు ఏం చేస్తాడు? వాడికి 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా క్షణాల్లో అయిపోతాడు, క్షణాల్లో. ఓకే,
అది ట్యూబర్కులం మయాజంలో ఉండే అప్పు. హేమంత్ గారు డౌట్ క్లియర్ అయినా? క్లియర్ సార్, క్లియర్ సార్. అట్లా ఒక సిచ్యుయేషన్ ఆ సిచ్యుయేషన్ లో ఒక్కొక్క మయాజం వాడు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతాడు. అంతేగాని ఒకటి తప్పు ఒకటి కరెక్ట్ అని కాదు. అట్లా ఇంకెవరైనా డౌట్ ఉంటే అడగండి. డ్రగ్ కనుక తెలిసిందంటే పేషెంట్ యొక్క మొత్తం అతనికి లక్షణాలన్నీ మనమే చెప్పొచ్చు సార్. అప్పుడు ఏమవుతుందంటే నిజం సార్. జాతకం చెప్పినట్టు. విషయం చాలా కరెక్ట్ గా ఉంటుంది. ఇంకెవరైనా డౌట్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ మాస్టర్. బ్లెస్. థ్యాంక్ యూ. అండర్స్టాండింగ్ మ్యాథ్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫర్దర్ మూవింగ్ టు ద రెమెడీ. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండింగ్ మ్యాథ్స్ చేయలేకపోతే మనం చేసుకోలేం. సరే, ఓకే. నెక్స్ట్ విల్ గో ఫర్దర్ ఇన్ ద నెక్స్ట్ థర్స్డే క్లాస్. మ్యాథ్స్ చెప్పుకుందామా ఇప్పటికైతే? రెమెడీ చెప్పుకుందామా? ఈ సైకోసిస్ కంటిన్యూ చేసుకుందాం. మయాజమ్స్ చెప్పాలి సార్. మయాజమ్స్ బాగా అర్థం కావాలి సార్. మయాజమ్స్ బాగా అర్థం కావాలి సార్. సరే, సైకోసిస్ అయితే మళ్ళీ చెప్పుకుందాం. చెప్పుకొని మళ్ళీ రెమెడీ చెప్పుకొని మళ్ళీ సిఫిలిస్ చెప్పుకుందాం. అట్లా మళ్ళీ ట్యూబర్కులం చెప్పుకుందాం. అట్లా వెళ్దాం. సరేనా? సరే. హలో సైకోసిస్ చెప్పేటప్పుడు వాసుదేవా, చెప్పండి. సైకోసిస్ చెప్పేటప్పుడు పుష్ప విలాపం చెప్పడం బాగుంది సార్. సార్ అది మాస్టర్ గారు చెప్తారు సార్, మనం కాదు. అదే సార్. నెక్స్ట్ అనిల్ బాబు గారు చిన్న డౌట్ సార్. సార్ చెప్పండి. సార్ ఈ మయాజమ్స్ ఓకే సార్. అలాగే అట్లాగే ఈ ఆ ప్రవర్తన లోపాల వల్ల వస్తాయి. ప్రవర్తన లోపాలు